హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ మార్నింగ్ పూట టిఫిన్ ఏం చేయాలా అని చెప్పి అందరు మదర్స్, అందరు లేడీస్ అందరు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా తొందరగా తయారు చేసుకునే సింపుల్ ఐటెం అండి ఇది. రాత్రిపూట అన్నం మిగిలిపోయి ఉంటుంది కదండి చాలా వరకు కొంతమంది ఇళ్ళల్లో. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే దాన్ని పడేయలేం కదా ఎక్కువగాను. అందుకని చెప్పేసి చక్కగా సింపుల్గా తయారు చేసుకుని వెజిటేబుల్ రైస్ నేనైతే తయారు చేశానండి. అది ఎలా చేయాలంటే, ముందుగా బాండి తీసుకొని బాండీలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ దాన్ని వేడి చేసుకోవాలండి. ఇది చాలా త్వరగా అయిపోతుందండి. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తయారు చేసుకోవచ్చండి. ఇది క్విక్గా అయిపోతుంది కూడా రెసిపీ అనేది. చక్కగా మసాలాలు కూడా ఏమీ లేకుండా చాలా చాలా సింపుల్గాను త్వరగా అయిపోతుందండి ఇది వెజిటేబుల్ రైస్ అనేది. దీనిలోకి నేను నూనె ఆయిల్ కాగిన తర్వాత ఒకటి యాలక వేసుకున్నాను. యాలక వేసుకున్న తర్వాత చెక్క వేసుకున్నానండి. ఒక 2 ఇంచుల చెక్క వేసుకున్నాను. అలానే ఒక 4 లవంగాలు వేసుకున్నాను. అలానే ఒక బిర్యానీ ఆకండి హాఫ్ వేసుకున్నాను తుంపేసేసి. ఇంకా అంతేనండి, ఇంకేం వేయలేదు. చెక్క, లవంగాలు, యాలక, బిర్యానీ ఆక వేసుకున్నానండి, అంతేను. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి కట్ చేసుకు నేనేమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానంటే క్యారెట్, బీన్స్, క్యాప్సికము, బంగాళదుంప, టమాటో తీసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేపుకుంటున్నాను. ఉల్లిపాయలు నేను సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి కొంచెం రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత కొంచెము ఇప్పుడు దీనిలోకి కొంచెం హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది బయట కొన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు అయితే అసలు టేస్ట్ ఉండవండి. అవి ఎప్పుడో చేసినవి ఉంటాయి కదా, నిల్వ ఉంటాయి. అలాంటివి తిన్నా కానీ మన హెల్త్ అనేది పాడైపోతుంది కదా. అందుకని ఏ ఐటమ్ అయినా కానీ మనం ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకొని తింటేనే ఫ్రెష్గా బాగుంటుందండి. నేనైతే చాలా వరకు అన్ని వంటలన్నీ నేను ఇంట్లోనే తయారు చేశానండి. బయట అనేది ఏది కొనను, ఏది తినను కూడాను. ఇప్పుడు ఇలాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ వేస్తున్నానండి ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే క్యాప్సికమ్ వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకునే క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. ఈ క్యాప్సికమ్ కొంచెం వేగిన తర్వాత చూడండి, ఆ క్యాప్సికమ్ కూడా నేను సన్నగా కట్ చేసేసుకున్నాను, అంతేను. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకున్న తర్వాత బీన్స్ కూడా వేసుకున్నానండి. కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకున్నాను. తర్వాత క్యారెట్ కూడా వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప కూడా వేసుకున్నానండి. బంగాళదుంపలు కూడా వేసుకున్న తర్వాత టమాటా కూడా ఒకటి వేసుకున్నానండి. ఇవన్నీ బాగా ఒక 10 నిమిషాలు మగ్గాలండి. బాగా హాఫ్ బాయిల్ అయ్యేటట్లుగా ముక్కల్ని మగ్గబెట్టుకోవాలి. పూర్తిగా అయితే ఉడకకూడదండి, హాఫ్ బాయిలే చేసుకోవాలి. ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ అండి, ఆ ముక్కలకి తగ్గినంతగా సాల్ట్ వేసుకున్నాను. నేనైతే ఒక గ్లాసు అన్నం అనేది ముందుగానే వండేసి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని చల్లార్చి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ దానిలో పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను కారం అయితే వేయటం లేదండి. కావాలనుకుంటే కనుక కారం కూడా వేసుకోవచ్చు. నేను గరం మసాలానే వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గపెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి సోయా సాస్ వేస్తున్నానండి. ఒక స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. అలానే ఒక స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నాను. అలానే ఒక స్పూన్ కన్నా తక్కువ అండి, హాఫ్ స్పూను చిల్లీ సాస్ వేస్తున్నాను.
ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి టమాటా సాస్, ఒక స్పూన్ టమాటా సాస్ వేస్తున్నానండి. అది కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన సాస్లో మసాలా ఏదైతే ఉందో అదంతా బాగా ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇంకా రైస్ ఉంది కదండి, చల్లారబెట్టిన రైస్ని తీసుకొని దానిలో వెజిటబుల్స్లో వేసేసుకోవాలండి. అదంతాను బాగా మొత్తం కలిపేసేసుకోవాలి. లాస్ట్లో దింపేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని వెజిటబుల్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్గా పనిచేస్తుంది, మళ్ళీ లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవడానికి పనిచేస్తుందండి. ఇది చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వెజిటబుల్ రైస్ అనేది. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా వేపుతూ ఉండాలండి. వేపుతూ ఉంటేనే ఎక్కడైతే ఇంకెక్కడన్నా బాగా వేపుతూ ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ. థ్యాంక్ యూ అండి.